నేరేడు పళ్ళు తినడం వల్ల కడుపులో ఏదైనా హెయిర్ ఉన్నా అన్‌వాంటెడ్‌గా ఏదైనా ఎళ్ళిపోయినా తిన్నప్పుడు అవి కూడా కరిగిపోతాయి అంటారు అవును కదా సార్. అంటారమ్మా. నిజమేనా సార్ అవునమ్మా. అది? చాలామంది అదే చెప్తారమ్మా. ఎందుకంటే ఈ నేరేడు పళ్ళలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల గుణం ఏంటంటేమ్మా, హ్మ్. మనకు తెలిసి తెలియక సంవత్సరం నుంచమ్మా ఇప్పుడు చిన్న చిన్న వెంట్రుకలమ్మా, హ్మ్. అన్నంలో కలిసిపోయి గానీ, లేతే హ్మ్. ఇతర పదార్థాల్లో కలిసిపోయి గానీ, తీసుకునేటప్పుడు ఏమంటే మనకు తెలియకుండా వెంట్రుకలు కడుపులోకి పోతాయి. హ్మ్. వెంట్రుకలు కడుపులోకి పోయిన తర్వాత ప్రేగుల్లో అంటుకోవడం చేత అవి ఒక తయన జీర్ణం కాకపోయి దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి చెప్తుంటారమ్మా. హ్మ్. సో, ఈ నేరేడు పళ్ళు ఆ విధంగా తినడం వల్ల ఈ నేరేడు పళ్ళలో ఉండే రసాయన పదార్థాలు ఆ వెంట్రుకలను కూడా జీర్ణం చేసేటువంటి శక్తి ఉంది కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి హ్మ్. పెద్దలు ఒక సాంప్రదాయంగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఓకే. ఖచ్చితంగా అందరూ తీసుకోవాలని చెప్పేసి. హ్మ్. సో, నేరేడు పళ్ళు కూడామ్మా సో, దాదాపు 84% నీరే ఉంటుందమ్మా. హ్మ్. అట్లే ఒక 14%, 15% పిండి పదార్థాలుంటాయి. హ్మ్. ఒక 5% ఫైబర్ ఉంటుంది. తర్వాత క్యాలరీస్ కూడా తక్కువగుంటాయమ్మా. హ్మ్. వీటితో పాటు పోషకాంశాలు అంటే ఇప్పుడు కాల్షియం గానీ, తర్వాత ఐరన్ గానీ, సోడియం గానీ, మెగ్నీషియం గానీ, విటమిన్ సి గానీ, హ్మ్. తర్వాత విటమిన్ కే గానీ, ఇలాంటివన్నీ గూడా బాగా సమృద్ధిగా పుష్కలంగా ఉంటాయమ్మా. ఓకే. సో, మనకు పోషకభరితంగా ఇది ఉపయోగపడుతుంది. అదే విధంగా